గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎస్పెషల్లీ ఏదైతే ఈ ఎస్ఎల్బిసి టర్నల్ కోసమని జరిగిన నష్టానికి ఎక్స్క్లూజివ్లీ ఒక ఐఏఎస్ సీనియర్ ఆఫీసర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ దురదృష్టమైన సంఘటన జరిగి 40 రోజులైంది సుమారు. ఇప్పటికే దీని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న అనేక సెక్టార్ల నుంచి, అది సింగరేణి కావచ్చు, ఎన్డీఎఫ్ కావచ్చు, చాలా బాధాకరం, దురదృష్టకరం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా మంత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా తెలియచేయడం జరిగింది. ఏదైనా మనిషి బ్రతికుంటే ప్రభుత్వ పక్షాన్ని ఏ రకంగా సాయం చేయొచ్చు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో వారికి చేస్తానన్న ఆర్థిక సహాయం కొంతమందికి చేశాం. మిగిలిన వాళ్ళకు కూడా ఈ రాబోయే 1-2 డేస్లో గౌరవ కలెక్టర్ గారికి ఆ ఫండ్స్ వచ్చాయి. వాటిని రిలీజ్ చేయాలని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్గా ఇప్పుడే కలెక్టర్ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన జరగరాని సంఘటన జరగటం మమ్మ అందరినీ మనసుని చెలించే విధంగా జరిగిన మాట వాస్తవం. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ప్రభుత్వ పక్షాన్ని కూడా ముందు జాగ్రత్త చర్యలు అన్నీ చేపట్టాలని అధికారులకి ఎప్పుడో ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఈ టర్నల్లకు కూడా ఈ సంఘటన జరిగింది కదా అని చేతులు దులిపేసుకోవాలని ఈ ప్రభుత్వం లేదు. తప్పకుండా ఈ టర్నల్ని ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలోనే ఈ పీరియడ్లోనే ఈ రాబోయే కపుల్ ఆఫ్ 2.5 yearsలో కంప్లీట్ చేసి అటు నల్గొండకి, ఖమ్మం జిల్లాకి సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలో భాగంగా గ్రావిటీతో ఈ నీటిని, కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని టేకప్ చేసిన ఈ పనిని ఈ ప్రభుత్వం రాబోయే 2.5 yearsలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కంప్లీట్ చేసే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో కూడా ఆలోచిస్తుంది అనేది మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. ఈ రాకు మక్కుతో మడ్డుతో టోటల్గా 250 meters బ్లాక్ అయింది. అక్కడుండే వ్యవస్థ అంతా, అది పవర్ సెక్టార్ కావచ్చు, ఈ వాటర్ సెక్టార్ కావచ్చు, ఆడున్న ఎక్విప్మెంట్ కావచ్చు, అవన్నీ కూడా టోటల్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఈ గడిచిన 40 రోజుల్లో మొదట్లో 750 నుంచి 800 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ ఆఫీసర్స్ 24/7 కష్టపడి పనిచేశారు. ఇప్పుడు దాన్ని సుమారు 550-560 మందికి రెడ్యూస్ చేసి ఎక్విప్మెంట్ని కూడా, ఎక్స్పేటర్ని, ఇతరత్ర ఎక్విప్మెంట్ని కూడా వాడుతూ టోటల్గా సైట్ని కండిషన్లోకి తేవడం జరిగింది. ఈ భారీ డ్రిల్లింగ్ యంత్రం, దానికి సంబంధించిన ఐరన్తో కూడుకొని ఉన్న అనేక వస్తువులు స్ట్రక్ అయి ఉండటం వలన అనుకున్న మేరకు ఆ మక్కుని తీయలేకపోతున్నమాట నిజం. ఈ రాబోయే 10-15 డేస్లో ఈ మిగిలి ఉన్న 150 మీటర్లో 105-110 మీటర్లు 10-15 meters 15 డేస్లో పూర్తి చేయగలుగుతామనే పూర్తి విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్, అధికారులు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడిన బట్టి వారు ఇచ్చిన సూచనలు, సలహాలు, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థకి, వ్యక్తులకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా అన్ని వసతులు కల్పిస్తూ పనిని వడివడిగా ఫాస్ట్ ట్రాక్లో కంప్లీట్ చేసే దిశగా ఇక్కడ అధికారులు కూడా దగ్గరుండి టైం టు టైం పర్యవేక్షిస్తున్నారు. మన అధికారులు ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు కానీ, స్పెషల్ ఆఫీసర్ గారు కానీ, అండ్ మన
డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ గారు కానీ, లోకల్ ఎస్పీ గారు కానీ, మిగతా వ్యవస్థ అంతా కూడా డే అండ్ నైట్ ఎప్పుడు ఏది అవసరం ఉన్నా అటెండ్ అవుతూ టైం టు టైం పనికి ఎక్కడ అంతరాయం కలగకుండా ఆ పనిని కృషి చేస్తున్నందుకు మా అధికారులు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అన్ని సెక్టార్ల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో, సలహాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈ విపత్తులో జరిగిన నష్టంతో పాటు ఎవరైతే ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన మనస్ఫూర్తిగా వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని జరుపుకుంటూ సెలవు తీసుకుంటాం.